ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. వ్యవసాయ శాఖ 2025-26వ సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. పొలం పిలుస్తుంది. 2025-26వ సంవత్సరంలో 15 లక్షల కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ. ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం. 2025-26వ సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ 2025-26వ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26వ సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. 2025-26వ సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను. సహకార శాఖ. ఐక్యరాజ్య సమితి 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి సహకార శాఖకి 239.85 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను. పశు సంవర్ధక శాఖ. 2025-26వ సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పాడి పరిశ్రమాభివృద్ధి. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 85 లక్షల లీటర్లు UHT పాల సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో పాల శీతల సౌకర్యాల కోసం APDD-CFL 202.62 కోట్లతో NPDD ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం. మత్స్యశాఖ. 2025-26వ సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం. 2025-26వ సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 507.01 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. 2025-26వ సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 98.21 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 2025-26వ సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 154
7 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం 2025-26 సంవత్సరానికి ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. వ్యవసాయానికి 2025-26 బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం 6,026.87 కోట్లు ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలసిరి 25-26లో ఎన్టీఆర్ జలసిరి అమరుకు బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయం నీటి వనరుల శాఖ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను. ఇది మంచి ప్రభుత్వం.